వర్తమానం ఛానల్కి స్వాగతం. నేను మీ హాష్మి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రతిపక్షం గట్టి పోరాటానికి సిద్ధం. హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూ వివాదం. 400 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మధ్య ఉద్రిక్తత. వక్ఫ్ సవరణ బిల్లుపై నేడు పూర్తి చర్చ జరపాలని ప్రతిపక్షం ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్లమెంట్లో దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానించింది. నిన్న సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. బిల్లుపై చర్చలో చురుకుగా పాల్గొనాలని మేము నిర్ణయించుకున్నాము. బిల్లును ఆమోదింపజేయకుండా ప్రతిపక్షం బలంగా వ్యవహరిస్తుందని ఆర్ఎస్పీకి చెందిన ఎస్కే ప్రేమ్చందన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతిపక్షం ప్రతి దశలోనూ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఎత్తి చూపారు. ఎటువంటి వాకౌట్లు, ప్రదర్శనలు లేదా అంతరాయం ఉండదు అని ఆయన అన్నారు. బిల్లు లోపాలను మేము ఖచ్చితంగా ఎత్తి చూపుతాము. ఇది చాలా మేధోపరమైన చర్చ అవుతుంది అని ఆయన అన్నారు. ఇండియా కూటమితో పాటు మేము సారూప్యత కలిగిన పార్టీలను కూడా అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని స్పష్టంగా ఉల్లంఘించడం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అన్నారు. భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలనను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వివాదాస్పద బిల్లు నేడు లోక్సభలో చర్చ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నారు. చర్చకు దాదాపు 8 గంటలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే ప్రతిపక్షం 10 గంటలు కావాలని కోరింది. ప్రతిపాదిత చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షం ఖండించింది. గత సంవత్సరం బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం దాన్ని ఉభయ సభల సంయుక్త కమిటీకి సూచించాలని ప్రతిపాదించింది. దాని నివేదిక వచ్చిన తర్వాత కమిటీ సిఫార్సు ఆధారంగా కేబినెట్ కొన్ని మార్పులు ఆమోదించింది. ఈ మేరకు కాంగ్రెస్, లాలూ యాదవ్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తమ లోక్సభ ఎంపీలందరికీ విప్ జారీ చేసి రాబోయే 3 రోజుల పాటు సభలో హాజరు కావాలని ఆదేశించాయి. ఈసారి ప్రతిపక్షానికి తమిళనాడు ప్రతిపక్షమైన ఏఐఎండిఎంకే, నవీన్ పట్నాయక్ పార్టీ, జనతాదళ్, భారత రాష్ట్ర సమితి వంటి అలీన పార్టీల మద్దతు కూడా ఉంది. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఏఐఎండిఎంకే ఇప్పటికే తెలిపింది. బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర బిల్లు గురించి పార్టీ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రతిపక్ష అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. తాజా బిల్లు కాపీలు ఇంకా పంపిణీ చేయలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేత కె కవిత మాట్లాడుతూ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. ముస్లిం సమాజ సాధికారత కోసం మేము ఎల్లప్పుడూ పనిచేశాము. తెలంగాణ ఉద్యమ సమయంలో సమాజం మాకు మద్దతు ఇచ్చింది అని ఆమె చెప్పారు. దీనికి మరోవైపు అధికార ఎన్డీఏలోని 4 కీలక పార్టీలు తెలుగుదేశం, జనతాదళ్, శివసేన, ఎల్జేపీ బిల్లుకు మద్దతు ఇవ్వమని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేలం వేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక చిన్న సాంకేతికత కారణం ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. వాస్తవం ఏమిటంటే నేటికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూమి రాష్ట్రానికే చెందుతుంది. భూమి అధికారికంగా యూనివర్సిటీకి బదిలీ చేయనందున అది ఏర్పాటైనప్పటి నుంచి ఇదే పరిస్థితి. 400 ఎకరాలకు సంబంధించి 2 దశాబ్దాలుగా గడిచిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని హైదరాబాద్ విశ్వవిద్యాలయ అధికారులు మీడియాకు తెలిపారు. కోర్టు ఆ భూమిని రాష్ట్రానికే అప్పగించిందని చాలా స్పష్టంగా ఉంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2003 ప్రాంతంలో గచ్చిబౌలి స్టేడియం మరియు దాని పరిసరాల్లోని ఇతర మౌలిక వసతులను నిర్మించడానికి దాదాపు 600 ఎకరాల యూనివర్సిటీ భూమిని తీసుకున్నారు అని ఒక అధికారి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలు సంస్థ ప్రకారం 2003లో మునుపటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీస్ భారత లిమిటెడ్ సంస్థకు అభివృద్ధి కోసం ఇచ్చింది. దాన్ని వినియోగించకపోవడంతో రాష్ట్రం దానికి తిరిగి ఇవ్వాలని కోరింది. ఈ అంశంపై కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ 400 ఎకరాల భూమికి బదులుగా రాష్ట్రం ఫిబ్రవరి 3న 2004 హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి 397 ఎకరాలు ఇచ్చిందని టీజీఐఐసి తెలిపింది. ఈ 400 ఎకరాలపై చట్టబద్ధంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఎటువంటి హక్కు లేవని టీజీఐఐసి తెలిపింది. ఎందుకంటే దానికి బదులుగా వేరే చోట 397 ఎకరాలు ఇచ్చాం. అంతేకాకుండా క్యాంపస్ ఉన్న భూమి ఇప్పటికే యూనివర్సిటీ కాదనేది వాస్తవం. కనీసం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోగలిగేలా మేము తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాము.
జేసీబీలు లేదా పోలీసులు ప్రవేశించడానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. పర్యావరణ సమస్యల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పునఃపరిశీలించాలని మేము కోరుతున్నాము. భూమిని మాకు అప్పగించాలని కూడా మేము వారికి చెప్పుకుంటున్నాము. ఈ భూమిని విశ్వవిద్యాలయం పేర రిజిస్టర్ చేయాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చాలా లేఖలు రాస్తున్నారు, కానీ అది జరగలేదు అని పేరు చెప్పడానికి ఇష్టపడిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ అధికారి ఒకరు తెలిపారు. మార్చి 31న ఒక రోజు ముందు హైదరాబాద్ విశ్వవిద్యాలయ క్యాంపస్లో ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్న దృశ్యాలు వెలువడ్డాయి. దీనిలో 400 ఎకరాల భూమిని చదును చేయడానికి తీసుకొచ్చిన జేసీబీలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న 100 మందికి పైగా విద్యార్థులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు దృశ్యాలు కనిపించాయి. అంతేకాకుండా జీవ వైవిధ్యం, జంతువులు, పురాతన శిలా నిర్మాణాలు ఉన్నప్పటికీ ఆ భూమిని అటవీ ప్రాంతంగా పేర్కొనలేదు. 400 ఎకరాలను ఎప్పుడు వర్గీకరించలేదని టీజీఐఐసి చెప్పడానికి ఇదే ఆధారం. ఇది అటవీ భూమి కాదని పేర్కొంటూ రాష్ట్ర అటవీ శాఖ హైకోర్టులో పీల్ దాఖలు చేస్తుందని కార్పొరేషన్ తెలిపింది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇద్దరు ఇదే యూనివర్సిటీలో విద్యార్థుల సంగతి అని మనం గుర్తుంచుకోవాలి. నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరసనలు తెలుపుతూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని పరిశీలిస్తున్నట్టు బట్టి విక్రమార్క కూడా తెలియజేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వర్తమానం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.